హాయ్ హలో అందరికి నమస్తే. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి ఒక సీక్రెట్ మీటింగ్ హైదరాబాద్లో జరిగిందని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఆ చర్చ జరగడానికి కారణం ఏంటి అంటే చర్చ వెనక అసలు ఏముంది, ఎందుకని వాళ్ళు సీక్రెట్గా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాలకు సంబంధించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారి హయాంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారో మరి అప్పుడు వీళ్ళకు సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించి ఏమైనా కేసులు పర్యవేక్షణ చేసినటువంటి వాళ్ళు ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ చేస్తూ ఉన్నారు. బదిలీలు చేయడం కానీ, లేకపోతే వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపడం కానీ, లేకపోతే ఏదో ఒక కేసు పెట్టి ఏదో తప్పు చేశారని సస్పెండ్ చేయడం కానీ, కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో అదే కాకుండా క్యాడర్ పోస్టింగ్లకు సంబంధించి కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తున్నారు. సో ఇట్లా అనేక అంశాలు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్ట్ అయినటువంటి అంశాలకు సంబంధించి ఈ కూటమి సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే సిఎస్ విజయానంద్ ఉన్నారో ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం, ఇప్పటికే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళితే ఆయన గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి మర్చిపోతే ఎట్లా అని చెప్పి లైట్ తీసుకున్నారంట. ఏం జరిగింది గతంలో, ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎందుకని ఆ రకంగా జగన్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఏబి వెంకటేశ్వరరావు గారి 3 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఆయన సహకరించారనేటువంటి ఒక చర్చ జరగలేదా? మరి దానికి ఆయన పనిచేయలేదా? సో దానికి సంబంధించి కదా. సో మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి ఎక్కడ ఎవరినైతే ఇబ్బంది పెట్టలేదు కదా. పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు అధికార టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించి. ఐఏఎస్లు ఐపీఎస్లకు ఏం సంబంధం? ఇప్పుడు జగన్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ జగన్ని టార్గెట్ చేస్తే సరిపోతుంది కదా. అంటే జగన్ టార్గెట్ చేయడానికి ఏం లేవు వీళ్ళ దగ్గర. కాబట్టి ఏం చేయాలి? ఇట్లా భయపెట్టాలి. అప్పుడు సన్నిహితంగా ఉన్నటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను వీళ్ళందరూ భయపెడుతూ పోతే వీళ్ళు భయపడి ఏదో ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసి ఈ టార్చర్ తట్టుకోలేక ఏదైనా చేస్తారన్న ఒక ఉద్దేశంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. సో అందుకే వీళ్ళంతా సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని ఒక కార్యాచరణ అసలు ఎందుకు ఈ రకంగా ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద వివరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి, వాళ్ళని అవమానిస్తున్నటువంటి తీరుకు సంబంధించి మరి వాళ్ళు ఒక డిబేట్ పెట్టుకున్నారనేటువంటిదే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కీలక పాయింట్స్ కనుక మనం చూస్తే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది అనుకోవచ్చు, అందరూ వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు నిజాయితీగా ఉన్నారా, వాళ్ళు తప్పు చేయలేదా, అందుకే చర్యలు తీసుకొని ఉండవచ్చు కూటమి అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పివి సునీల్ గారు ఉన్నారు, డీజీపీ ర్యాంక్ అధికారి ఆయన. సో ఆయనకు సంబంధించి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారు ఆయనను అంటే ఇక్కడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటారనేటువంటి అందరికీ ఆయన సన్నిహితంగా ఉన్నారు, మేము చెప్పిన మాట వినలేదు గతంలో అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన పైన ఉంది. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటన చేశారని చెప్పి ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది ఒకటి. తర్వాత ఎన్ సంజయ్ గారు, సో ఈయన ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఈయన. సో దీంట్లో ₹1 కోటి పైగా దుర్వినియోగం జరిగిందని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు ఏమి ఇంకా ఇంతవరకు సమర్పించలేదు, చూపించలేదు, జరిగిందని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈయన ఎవరో తెలుసా మీకు? ఎన్ సంజయ్ గారు ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పర్యవేక్షించినటువంటి వ్యక్తి ఈ ఎన్ సంజయ్ గారు. సో మరి ఈయనని సస్పెండ్ చేశారు, మరి ఇక్కడ పివి సునీల్ గారిని సస్పెండ్ చేశారంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? సో అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, అదేవిధంగా కాంతి రాణా టాటా కానివ్వండి, విశాల్ గున్ని కానివ్వండి, వీళ్ళందరూ కూడా జగన్ గారి హయాంలో ఏ రకంగా యాక్టివ్గా పనిచేశారో మనం చూసాం. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? కాదాంబరి జత్వాని కేసుకు ముంబై నటికి సంబంధించి దానికి అటువైపు ఏం జరిగిందో చెప్పరు, అక్రమంగా అరెస్ట్ చేశారు, ప్రోటోకాల్ పాటించలేదు, లాడ్జ్లు పెట్టారు, టార్చర్ చేశారు, ఏదేదో అన్నారని చెప్పి వాళ్ళ మీడియాల్లో వీటికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మీడియాలో చెప్పినటువంటి అంశాలు కోర్టులో ఏమైనా చెప్తా ఉన్నారా? ఇది జరిగింది కాబట్టి అవి మాత్రం కోర్టులో చెప్పారు. ఎందుకంటే ఆధారం కావాలి, కోర్టుకి ఆధారం కావాలి. ఇక్కడ మీడియా అయితే మనకి ఏది చెప్తే ఏది నచ్చితే అది చెప్పొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. మన ఛానళ్ళు మన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తారనేటువంటి ఒక అభిప్రాయంతో ఆ రకంగా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం. ఇట్లా ఇప్పుడు సస్పెండ్ చేయబడ్డ వాళ్ళు కానీ, అరెస్ట్ చేయబడ్డ వాళ్ళు కానీ, బదిలీ మీద పంపినటువంటి వాళ్ళని, పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకంగా పనిచేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరికి సంబంధించి పక్కన పెట్టడం జరిగింది. ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించి మీరు అప్పటికే అరెస్టులు చేస్తూ ఉన్నారు, కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు, మీ పగ తీర్చుకుంటున్నారని ఒక చర్చ అయితే ఉంది. మరి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కూడా మీ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వాళ్ళు మారారు కదా. సో వాళ్ళని టార్గెట్ చేయడం ఏంటనేటువంటిది ఇక్కడ బిగ్ క్వశ్చన్.
ఇప్పుడు అదే కాకుండా చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎవరైతే అప్పుడు పనిచేశారో జగన్ గారి హయాంలో కీలకంగా పనిచేశారో ధనుంజయ రెడ్డి గారికి సంబంధించి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ ఇట్లా ఎవరైతే ఆ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంబంధం లేనటువంటి విషయాల్లో ఈ కేసుకి కానీ దానికి కానీ ఏ సంబంధం లేనటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఇప్పుడు అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. కోర్టులో కూడా ఇవి నిజంగా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు చూశారు కదా, ఎవరో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి సహనిందితుడు కూడా అది వర్తిస్తుందంటే కోర్టు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. ఈ వ్యక్తి చెప్పాడు కదా అని ఆ వ్యక్తి తప్పు చేస్తుంటారు, దానికి సరైనటువంటి ఆధారాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రకంగా సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా చెప్తా ఉంది. వీళ్ళ టార్గెట్ ఏంటి? జగన్ అరెస్ట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అవినీతికి పాల్పడి ఉంటే, తప్పు చేసి ఉంటే, దానికి తగ్గ ఆధారాలు ఉంటే నో ప్రాబ్లం, న్యాయస్థానాలు వాటిని సమర్పించి ఇదిగో ఈ తప్పు చేశారు, ఈ రకంగా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి అరెస్ట్ చేసి దాని వెనక ఎవరున్నారు, దానికి సహకరించిన వాళ్ళు ఎవరున్నారు, మొత్తానికి కంప్లీట్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరున్నా కూడా అరెస్ట్ చేసి దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఉన్నాయా అంటే లేవనే క్వశ్చన్ ఇక్కడ వినిపిస్తూ ఉంది. న్యాయస్థానం కూడా అదే రకంగా ఉంది. సో ఈ రకంగా జగన్ గారిని టార్గెట్ చేయడం కోసం అని చెప్పి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడ మాట్లాడుకున్న అంశాలు కూడా మరి ఇప్పుడు ఉన్నట్టు సిఎస్ విజయానంద్ గారికి చెప్పడం జరిగిందని కూడా ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. సో ఇదే రకంగా కనుక కూటమి వ్యవహరిస్తూ పోతే మాత్రం ఈ వీళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్ల ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళ రెడ్ బుక్ ఏదైతే అంటా ఉన్నారో దాని మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పటికి వీళ్ళ నిర్ణయాలు వీళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి క్రమంలో వాళ్ళు దాన్ని వాళ్ళకి తిరిగి అది ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుంది.